ఈ వీడియోలో స్టెరిలైజేషన్ గురించి తెలుసుకుందాం. స్టెరిలైజేషన్ అంటే ఏంటి, ఎందుకు చేస్తాము, అందులో ఉన్న మెయిన్ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మైక్రోబయాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జామ్స్లో కూడా ఫ్రీక్వెంట్గా దీని గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, ఫస్ట్ మన అందరికీ తెలుసు మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని దగ్గర ఉంటాయి. అవి ఏంటంటే కంటామినేషన్ ఇంకా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి. సో స్టెరిలైజేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే వాటిని కంప్లీట్గా రిమూవ్ చేయాలి, అంటే వాటిని తొలగిస్తాయి అన్నమాట. ఇప్పుడు సర్ఫేసెస్ లేదా మెటీరియల్స్ వాటి మీద ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని స్టెరిలైజేషన్ ప్రొసీజర్ ద్వారా డిస్ట్రాయ్ చేస్తామన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ బై విచ్ అన్ ఆర్టికల్, సర్ఫేస్ ఆర్ మీడియం ఈజ్ మేడ్ ఫ్రీ ఆఫ్ ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ either in the vegetative or spore form. అంటే ఏదైనా ఒక ఆర్టికల్, సర్ఫేస్, మీడియం వాటి మీద ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వెజిటేటివ్ ఫామ్లో అయినా లేదా స్పోర్ ఫామ్లో ఉన్న ఈ స్టెరిలైజేషన్ ప్రొసీజర్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్పోర్ ఫామ్. ఈ స్టెరిలైజేషన్ ప్రొసీజర్లో స్పోర్ ఫామ్స్ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు యూజెస్ ఎందుకు చేస్తామంటే మనం మెటీరియల్స్, ఇన్స్ట్రుమెంట్స్ అంటే ల్యాబొరేటరీ ఇంకా సర్జికల్ ప్రొసీజర్స్లో యూజ్ చేసే మెటీరియల్స్ అన్నిటికీ స్టెరిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫర్ మీడియా రియేజెంట్స్ యూజ్డ్ ఇన్ ద మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ. మైక్రోబయాలజీలో యూజ్ చేసే మీడియా ఇంకా రియేజెంట్స్ వాటిని స్టెరిలైజ్ చేయాలి. నెక్స్ట్, ఇన్ ఫుడ్ అండ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఫ్రమ్ కంటామినేటింగ్ ఆర్గానిజమ్స్. మనం డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కూడా స్టెరిలైజేషన్ ప్రొసీజర్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయంటే ఏంటి, కంటామినేషన్ అవుతుంది. సో డిసీజెస్ వస్తాయి దానివల్ల. వీటన్నిటిని ప్రివెంట్ చేయడానికి స్టెరిలైజేషన్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, ఇప్పుడు ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్. డిస్ఇన్ఫెక్షన్ అంటే ఇట్ మీన్స్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ ప్యాథోజన్స్ ఆర్ ఆర్గానిజమ్స్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఇన్ఫెక్షన్స్ బట్ నాట్ నెసెసరీ స్పోర్స్ అనమాట. అంటే ఇక్కడ కూడా ప్యాథోజన్స్ ఆర్గానిజమ్స్ని డిస్ట్రక్ట్ చేస్తుంది డిస్ఇన్ఫెక్షన్లో, కానీ ఇక్కడ స్పోర్స్ డిస్ట్రాయ్ అవ్వవు అనమాట. స్టెరిలైజేషన్లో ఏంటి, ఖచ్చితంగా స్పోర్ ఫామ్లో ఉన్న బ్యాక్టీరియా కూడా డిస్ట్రాయ్ అవుతుంది, కానీ డిస్ఇన్ఫెక్షన్లో నాట్ నెసెసరీలీ స్పోర్స్ అనమాట. ఓకే, ఇది మెయిన్ డిఫరెన్స్, ఇది గుర్తుంచుకోవాలి. డిస్ఇన్ఫెక్షన్ ఏంటంటే అన్ని ఆర్గానిజమ్స్ అనేవి చచ్చిపోవచ్చు లేదా కంప్లీట్గా చచ్చిపోకపోవచ్చు, కానీ వాటి నెంబర్ అనేది తగ్గుతుంది అనమాట. సో దానివల్ల ఎటువంటి హార్మ్ఫుల్ ఉండదన్నమాట మనకి. అది డిస్ఇన్ఫెక్షన్ అంటే. ఇప్పుడు స్టెరిలైజేషన్ యొక్క టైప్స్ చూద్దాం. ఇందులో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి, ఫిజికల్ మెథడ్స్ అండ్ కెమికల్ మెథడ్స్. ఇప్పుడు ఫిజికల్ మెథడ్స్లో కూడా చాలా సబ్ డివిజన్స్ ఉంటాయన్నమాట. అదేంటంటే సన్లైట్, నెక్స్ట్ ఓజోన్, నెక్స్ట్ రేడియేషన్స్. రేడియేషన్స్లో మళ్ళీ అయనైజింగ్ రేడియేషన్స్, నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఈ ఫిజికల్ మెథడ్స్లో చాలా ఇంపార్టెంట్ మెథడ్ అయిన స్టెరిలైజేషన్ ఏంటంటే అది హీట్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ అనమాట. ఇందులో మళ్ళీ 2 సబ్ డివిజన్స్ ఉంటాయి, డ్రై హీట్ మెథడ్ అండ్ నెక్స్ట్ మాయిస్ట్ హీట్ మెథడ్. డ్రై హీట్లో ఎటువంటి ప్రొసీజర్స్ వస్తాయంటే రెడ్ హీట్, ఫ్లేమింగ్, ఇన్సినరేషన్, నెక్స్ట్ హాట్ ఎయిర్ ఓవెన్. మాయిస్ట్ హీట్లో మళ్ళీ 3 వేరియేషన్స్ ఉంటాయి. అవేంటంటే ఎట్ ఎ టెంపరేచర్ బిలో 100 degrees Celsius, ఎట్ ఎ టెంపరేచర్ ఆఫ్ 100 degrees Celsius, నెక్స్ట్ ఎట్ ఎ టెంపరేచర్ అబవ్ 100 degrees Celsius అనమాట. అంటే 100 degrees దగ్గర, దానికన్నా బిలో, నెక్స్ట్ దానికన్నా అబవ్ అనమాట. ఇప్పుడు బిలో 100 degrees దగ్గర ఏం చేస్తామంటే పాస్టరైజేషన్, ఇన్సిపిపేషన్, వ్యాక్సిన్ బాత్, LTSF, లో టెంపరేచర్ స్టీమ్ ఫార్మాల్డిహైడ్. నెక్స్ట్ 100 degree టెంపరేచర్ దగ్గర ఏం చేస్తామంటే బాయిలింగ్, టిండలైజేషన్, నెక్స్ట్ స్టీమ్ స్టెరిలైజర్ అనమాట. ఇప్పుడు 100 degrees Celsius కన్నా ఎక్కువ ఇవి అండర్ ప్రెషర్లో చేస్తాం. ఇది ఆటోక్లేవింగ్ అనమాట, ఆటోక్లేవింగ్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్. నెక్స్ట్ ఫైనల్గా ఫిల్ట్రేషన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్. నెక్స్ట్, కెమికల్ మెథడ్ స్టెరిలైజేషన్లో మనం ఎటువంటివి యూజ్ చేస్తామంటే ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, ఫీనాల్స్, హాలోజన్స్, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, సాల్ట్స్, సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్, డైస్ అండ్ వేఫర్ ఫేస్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అనమాట. అప్కమింగ్ వీడియోస్లో ఇండివిజువల్ మెథడ్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ టిప్స్, ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి అవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.